సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులతోటి అండ్ అలాగే పార్టీ ఎమ్మెల్యేలతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని చెప్పొచ్చు. అలాంటిది రీసెంట్ గా చూసుకుంటే కనుక ఆయన ఢిల్లీలో పర్యటించారు. అండ్ అలాంటిది ఆ పర్యటనలో గంట గ్యాప్ దొరికినా కూడా ఏపీలో పరిణామాలపై డిస్కస్ చేశారని చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ అలాగే లోకేష్ గారు ఢిల్లీలో పర్యటిస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది సిఐఐ భాగస్వామి సదస్సులో వాళ్ళు పాల్గొన్నారు. మరి ఈ క్రమంలోనే అంటే ఒక గంట గ్యాప్ దొరికినా కూడా దీనికి సంబంధించి అంటే పార్టీ నేతలతో మాట్లాడడానికి వినియోగిస్తున్నారు అండ్ అలాగే ఏపీ పరిణామాలపై మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. ఏమంటారు? ఈ విషయాన్ని మీరు ముందు జగన్మోహన్ రెడ్డికి చెప్పరా? కొంచెం ఆయనకు వివరించండి. ముసలాడు అని హేళన చేశారు గతంలో. సిగ్గులేని వైసీపీ వాళ్ళకి చెప్పాలి మనం ఈ మాట. అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ రాష్ట్రాన్ని మర్చిపోకూడదు, మీ రాష్ట్ర ప్రజలను మర్చిపోకూడదు, వాళ్ళ సంక్షేమాన్ని ఆకాంక్షించాలి అనేది ఆయన ఉద్దేశం. అందుకే బాబు గారు 43 ఏళ్ళు అయినా కూడా అంటే పార్టీ పెట్టి ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ఇది అప్పుడే 30 ఏళ్ళు దాటిపోయింది ఆయనకి. సో ఇంతకాలం అయినా కూడా ఆయన అదే వేడి, అదే వాడి, అదే వేగం ఆయనలో మనం చూస్తున్నాం. అది కావాలండి. అంటే రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు నన్ను అడిగితే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు. లేకపోతే ఇలాంటి నాయకుడు దొరకడు. వాళ్ళు తెలివి తక్కువగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి 5 ఏళ్ళు రాష్ట్రం నష్టపోయినప్పటికీ మళ్ళా తిరిగి ఆయన ఎన్నుకోవటం అనేది వాళ్ళు తెలివిగా ఆలోచించేసిన పని. సో ఈ తెలివిని కంటిన్యూ చేయాలి మనం. మళ్ళా నెక్స్ట్ 2029లో చిన్న చిన్న ప్రలోభాలకి మళ్ళా వీళ్ళు లోను కాకూడదు. ఇవాళ మీరు చెప్పినట్టుగా సిఐఏ సదస్సులో పాల్గొనడానికి వెళ్ళి ఆయన పెట్టుబడుల గురించి మాట్లాడటమే కాకుండా మా రాష్ట్రానికి రండి అని చెప్పటమే కాకుండా ఒక్క గంట టైం దొరికితే వెంటనే ఆయన మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, అంటే టైం వేస్ట్ చేసుకోకుండా, ఆయనకు అవసరం లేదా చూసుకుంటారులే అని వదిలేయచ్చు, ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఆయన మాట్లాడటమే కాకుండా ఆయన దిశానిర్దేశం చేశారు వాళ్ళకి. ఏం చేశారు? ట్రూ అప్ ట్రూ డౌన్ గురించి మీరు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయండి. వైసీపీ చేసిన ట్రూ అప్ ఏంటి అది వివరించండి, ఆధారాలతో సహా ముఖ్యంగా బిల్స్ తీసుకెళ్ళండి, వాళ్ళు ఏ రకంగా ఆయన అగ్రిమెంట్స్ చేసుకున్నాడు అవి కూడా చూపించాలి. ఇప్పుడు ఈ ట్రూ డౌన్ వల్ల యూనిట్కి 13 పైసలు తగ్గుతుంది. అంటే ఒక సామాన్య మానవుడికి అది చాలా ఎక్కువ కదా. అంటే 900 చిల్లర కోట్లు, అంటే 915 913 కోట్లు అంటే తిరిగి ప్రజలకు ఇస్తారు ఈయన. అది ప్రజల్లోకి వెళ్ళాలి. దీని మీద నెగిటివ్ గా సాక్షి రాసింది మీరు గమనిస్తే కనుక. అయితే సో ఈ విషయాల్ని మీరు ప్రజలకి చెప్పండి. మీరు ప్రతిదీ మనం చేస్తున్న అభివృద్ధి పనులని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మనం డే 1 నుంచి అదే చెప్తున్నా. ఇటీవల కాలంలో నేను చాలా సార్లు అన్నా, కూటమి ప్రభుత్వం తను చేస్తున్న మంచి చెప్పుకోవట్లేదు. వైసీపీ వాళ్ళు ఏమీ లేకపోయినా కూడా నెగిటివ్ ప్రచారాలు బాగా చేశారు, వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడానికే చూస్తున్నారు. మా హయాంలో ఇలా చేసాం అలా చేసామని. అందుకే ఇవాళ వాళ్ళ మొహం తగలేసినట్టుగా రిపోర్ట్ వచ్చింది కదా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పింది కదా. 23లో వాళ్ళు చేసిన క్రైమ్స్ లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది, ఎంత ఉంది, అది ఇవాళ బయటకు వచ్చింది. ఇంకొకటి మేడం, అంటే మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటే వీళ్ళు చెప్తున్నారు. అంటే పీపీపీ అంటే అట్లీస్ట్ అది పబ్లిక్ సెక్టరా ప్రైవేట్ సెక్టరా అని ఆలోచించని పరిస్థితి, తెలియని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే అంటున్నాను. అంటే ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం అనేది అర్థం కావట్లా. చాలా మంది కూడా మాట్లాడారండి. ఈవెన్ హైదరాబాద్కి చెందిన సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. అంటే మనిషికి బుర్ర ఎదగకపోవటం అంటే అదే అర్థం చేసుకోవాలి. పీపీపీ విధానం అంటే ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకున్నారు, దాన్ని అమలు చేయాలనుకుంటున్నారు అనేది తెలియకపోతే, అంటే తింటవే లక్ష్యంగా పెట్టుకునే వాడికి అర్థం కాదు. అది అభివృద్ధి చేయాలి అనుకునే వాళ్ళకి అది అర్థం అవుతుంది. అంటే అందరినీ భాగస్వాములను చేసి ప్రభుత్వం చేతుల్లోనే అది ఉంటుంది, కానీ భాగస్వామ్యం మాత్రం ప్రైవేట్ వాళ్ళది కూడా ఉంటుంది. అది కదా కావాలి. ఇప్పుడు మీరు ఒక పెద్ద సంస్థ ఉంటుంది మీకు, ఆ సంస్థలో వచ్చిన లాభాల్లో 1% 2% ఇట్లా ప్రజల కోసం, అంటే ప్రజలకు కావాల్సిన వాటికి ఉపయోగించమని చెప్తున్నారు ఆయన. తప్పే ఉంది? అది చెయ్యాలి. కానీ నేనే తినేస్తాను, నేను కట్టానని చెప్తాను, కట్టను, 17 కాలేజీలు అంటాను, 5 కాలేజీలు కూడా పూర్తి చేయను, కానీ 7 అని చెప్తాను అంటాడు జగన్మోహన్ రెడ్డి.
కాబట్టి అది కాదండి. ఏదైనా ఇవాళ ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా 1 గంట విరామం దొరికితే ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించటం, అక్కడ మంత్రులతో మాట్లాడటం, మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి అంటే జూమ్ మీటింగ్ పెట్టి సో వివరించటం కూడా జరిగింది. అదేవిధంగా లోకేష్ కూడా చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు ఆయన. అక్కడ ఆయన కూడా ఒక్క క్షణం వృధా చేసుకోకుండా అది కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగత పనులను పక్కన పెట్టేసి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే పర్వాలే, లోకేష్ యంగ్ కాబట్టి తను అసలు వ్యక్తిగతంగా అసలు అంటే ఎంజాయ్ చేయాలి అలా ఆలోచించట్లేదు ఆయన. ఎంతసేపు వెళ్తున్నారు ఆయన, రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు. మంచిదే, యువనేతలు కూడా తయారవ్వాలి కదా. బాగుందండి. అంటే నిన్న ఈవెన్ ఏవియేషన్ వాళ్ళతో కూడా లోకేష్ రామ్మోహన్ నాయుడుతో కూర్చుని డిస్కస్ చేసినట్టున్నారు. మనకేం కావాలి ఏంటి, ఎయిర్ బేస్ ఇండియా కోసం దాని ప్రెజెంటేషన్ ఇచ్చాడు ఆయన. బాగుంది ఆంధ్రప్రదేశ్కి. అంటే మనం ప్రతిదీ కూడా దాన్ని క్యాచ్ చేసే దాంట్లో ఉంటున్నాం. ఎక్కడ ఏది ఉన్నా కూడా వెంటనే స్పందించాలి. అది లోకేష్ అదే కర్ణాటకను వదులుకోలేదు. అట్లా ఉండాలి. ఏ సంస్థ ఎక్కడుంది, వాళ్ళకి ఏంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అది మళ్ళీ మన రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి, ఎవరు వద్దంటున్నారు, వద్దన్న వాళ్ళని వెంటనే మనం వెళ్ళాలి కదా. అది కావాల్సింది. రాష్ట్ర అభివృద్ధి అంటే అదే, కూర్చుని కబుర్లు చెప్పడం కాదుగా. సో ఏది ఏమైనా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. ఈవెన్ ఢిల్లీలో ఉన్నా కూడా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు. ఇది మెచ్చుకోదగ్గ అంశం. ఓకే మేడం, థ్యాంక్ యూ.